శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి కనుమ పండుగ రోజు నిర్వహించే మజీద్పూర్ గ్రామ శివారులోని ఘనపూర్ కొండపై స్వయంభుగా వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దగ్గర జాతర ఉత్సవానికి మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. విశేష పూజలు, మొక్కుబడి సేవలు, సామూహిక అర్చనలు, విశేష పుష్పాలంకరణ అతి వైభవంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వెంకన్న, ఆలయ ప్రధాన అర్చకులు గణపతి తెలిపారు. రాజబొల్లారం గ్రామ ఎంపీటీసీ అంకిత రవి నాయక్, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఘనపూర్ గ్రామంలో మన క్షేత్రగిరి మహోత్సవాలు జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున సరౌండింగ్ మేడ్చల్ మొత్తం బయట నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. అందరికి కూడా మంచిగా భగవంతుని దగ్గర ఏం కూడా మంచిగా కూడా ఆయన ఆశీర్వాదం స్వయం గోవిందా ఈ రోజు ప్రతి ఏటా జరిగే సంక్రాంతి పండుగ కనుమ రోజున జరిగే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు ఈ ప్రతి ఏటా జరిగే ఈ జాతరకు వేలాది మంది వచ్చి ఈ జాతరకు మన వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకుని కోరిన కోరికలు వేరే వేరేలా చేసే మన వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని వెళ్తారు. చుట్టుపక్కల నుండి మండలాల నుండి జిల్లాల నుండి వచ్చి చాలా మంది లక్షల మంది జాతర చేసి ఘన విజయంగా సాధిస్తారు. బాగా జరుగుతుంది. 8,000 మంది వచ్చారు. సాయంత్రం వరకు ఏమో 65,000 నుంచి 70,000 వరకు కావచ్చని అంటున్నారు. మురళీధర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. అన్ని ఏర్పాటు చేస్తున్నది. కింద వాళ్ళు ఉన్నారు, హెల్త్ ఉన్నారు, అంటున్నారు. ఈ ఆలయంలో గత సంవత్సరాల నుంచి కూడా విశేషమైన జనం రావడం. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంది. మిగతా కార్యక్రమాలు కూడా ఇవాళ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. కోవిడ్ మిగతా దాదాపు 1,00,000 మంది కూడా ఈ జాతర మంచినీటి భోజన సదుపాయము, మిగతా అన్ని పోలీసు వారి సహకారం, అందరి సహకారంతో జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. కూడా ఈ జాతరకు విశేష స్పందన అందిస్తుంది. ఇంకా ముందు దేవాదాయ శాఖ ఇంతమందికి వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థానంలో 16 తారీఖు జాతర జరుగుతుంది. జాతరలో భాగంగా 16 తారీఖు నుంచి వేలాది మంది జనం ఈ జాతర చేస్తారు. ఈ భక్తులకు సకల సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ అనవసర అగత్యాలు దేవస్థానం కలిపి కార్యాలయం